పట్నపోళ్ళంతా ఎప్పుడెప్పుడు పొద్దుముక్తదా అని ఎదురు చూస్తుండొచ్చు పో. వాతావరణం సలసల్లగా అవుతుంది మరి, కానీ పొద్దంతా ఎండకాక చిన్నగా ఉంటలేదు. పొద్దుగాల 8 కొట్టంగానే సురుకులు దాక్కుతున్నాయి. ఆఫీసులకు పోతోళ్ళు పండ్ల మీద బయటకు వస్తోళ్లకు తిప్పలే ఉన్నది. మీదుంగా ఎండకాక అగడుగాలి. ఇక ఇసొంటి టైంలో ప్రయాణాలు చేయాలంటే ఇంకెట్లుంటది? అది సుతా పట్నం రోడ్ల మీద నడిమిట్లా నిమిషం బండాగినా సుక్కలే. గట్లగా వద్దనే ఓ తాన గీ సవలతి వేసిండ్రు. జర్రంత పానం నిమ్మలంగా వచ్చిపో. అబ్బా అప్పుడే సిగ్నల్ పడాలనా, జరసేపు ఉంటే ఏమాయే అనుకుంటుండొచ్చురు. పట్నంలా ట్యాంక్ బండ్ హిమాయత్ నగర్ పోయే రూట్లల్లా 2 దిక్కుల సిగ్నల్ కాడ గిట్లా మీదుంగా పరదలు కట్టిండ్రు. అటు ఇటు 100 మీటర్ల దూరం గ్రీన్ మ్యాట్లు పెడితే బండ్లు నడిపేటోళ్ళంతా ఇడికి రాగానే కూల్ అవుతున్నారు. మరి ఎండల బండ్లు నడపాలంటే చిన్నగుంటాది. సిగ్నల్ అక్కడ ఆగినప్పుడైతే నెరి, కార్లు ఉన్నోళ్ళు ఏసీ వేసుకున్నా కుత ఉడుకుడే. ఇక బైకుల మీద పోతోళ్ళకైతే సూరన్నొచ్చి నెత్తి మీద కూసున్నట్టే ఉంటది. కొంతన్నా ఫాయిదా అవుతుందని పట్నం మున్సిపాలిటీ గిట్లా పరదలు కట్టించిండ్రు. వెరీ నైస్, ఇది ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ఇంకా మంచిగా చేస్తే ఇంకా మంచిగా ఉంటది. వేరే ఏరియాస్ లో కూడా మంచిగా చేస్తే ఇంకా మంచిగా ఉంటది. బషీర్బాగ్ లో అయితే మంచిగా చేసిరు. ఇది అందరికి ఇబ్బంది ఉంటే ఇది పెట్టినాక మంచిగా అయింది. ఇప్పుడు కొద్దిగా మాకు రిలీఫ్ ఉంది, ఇట్లా నించోవచ్చు మంచిగా. చాలా మంచిగా ఉంది. మేము 4-వీలర్ యూజ్ చేయము. అవునండి, ఇట్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవరైతే ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. కానీ హైదరాబాద్ లా సిగ్నల్ కి ఆగుడేనాయే. అంతటా పరదలు గట్టుడు అవుతుందా గాని ఈ తొవ్వల ఓతోళ్ళైతే సిగ్నల్ అక్కడ ముత్తమంత సేపు చల్లబడొచ్చు.